ఈ సత్యాన్ని ప్రభు మనకు బోధించులాగున, మనము సరి చేసుకొనులాగున పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేయమని మనము కోరుకుందామా? అలా అయితే ప్రభు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ధర్మశాస్త్రమును వినుటకు నువ్వు వేగిరపడితే, దేవుని యొక్క వాక్య సత్యములు నేను అర్థం చేసుకోవాలి ప్రభువా అని నువ్వు కోరుకొని నీవు ఆ ప్రభువుని ఆశించి ఆయన పాదములు పట్టుకుంటే నీకు ఖచ్చితంగా ఆయన బోధించే దేవుడు అయి ఉన్నాడు. ఆ దినమున ఏం జరగబోతుంది రానున్న కాలములో అని మనము యెషయా గ్రంథము ఆ ప్రవచనాన్ని ఒకసారి చూస్తే, ఆ దినమున రానున్న కాలమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. హౌ కమ్ ఇట్ విల్ బి. ఎలాగా గ్రంథవాక్యాలు వింటారు? ధర్మశాస్త్రపు వాక్యములు ఎలాగ వింటారు? ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. అంధకారము కలిగినను, గాఢాంధకారము కలిగినను గ్రుడ్డి వారు కనులారా చూచెదరు. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఈ విషయాన్ని ఎప్పుడు రాశాడు, ఎప్పుడు రచించి ఉన్నాడు, ప్రవచించి ఉన్నాడు? మన యొక్క గొప్ప భక్తుడు ప్రవక్త అయిన యెషయా అని మనం ఆలోచన చేస్తే, అరియేలుకు శ్రమ అని దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమంగా జరగనీయుడి అని చెప్పుకుంటూ ప్రవచిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ మరొక మాట కూడా అద్భుతమైన సంగతి ఇక్కడ ప్రవచించి ఉన్నాడు. నేను నీతో యుద్ధము చేయొచ్చు, నీ చుట్టూ శిబిరము వేదును. రానున్న కాలములో యుద్ధాలు చేయబోతున్నాడు అని ప్రభు ఇక్కడ తెలియచేశాడు ఇశ్రాయేల్ వారి మీద. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేదును. ఇప్పుడు ఇశ్రాయేల్ చుట్టూ ఎవరున్నారు? శత్రువులే ఉన్నారు. ఈ ప్రవచనాలు నెరవేర్పు కాలంలో మనం ఉన్నాము. ఐ విల్ క్యాంప్ అగైనెస్ట్ ది. ఇశ్రాయేల్కి వ్యతిరేకంగా శత్రువులుగా మారిపోయారు. రౌండ్ అబౌట్ అండ్ విల్ లే సీజ్ అగైనెస్ట్ ది.